రెడ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. కానీ రైతుల గోడు మాత్రం పట్టడం లేదనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. వర్షాకాలం మొదలైంది, వ్యవసాయ సాగు పనుల్లో రైతులు మునిగిపోయారు కూడా. యూరియా మాత్రం సరిపడా అందడం లేదు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల గోడౌన్ల దగ్గర చాలా ఏళ్ల తర్వాత యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్న దీన స్థితిని తెలంగాణలో మనం చూస్తున్నాం. అన్ని పనులు మానుకొని పిల్లా పాపలతో గోదాముల దగ్గర యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు అన్నదాతలు. ఎంత వేచి చూసినా ఒక్కో రైతుకు రాష్ట్రంలో 3 నుంచి 4 బస్తాల యూరియాని ఇస్తున్నారు. ఒక్కో బస్తా ఖరీదు 266 రూపాయలు. 45 కిలోలు ఉంటుంది ఆ బస్తా. ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ కూడా ఇస్తున్నది కేవలం 3 నుంచి 4 యూరియా బస్తాలే. వాస్తవానికి ఒక ఎకరం వరి పంటకు ఒక బస్తా యూరియా కావాలి. అదే మొక్కజొన్న పత్తి సాగుకైతే అనుకోండి, ఒక ఎకరానికి 2 యూరియా బస్తాలు కావాలి. మరి రైతుకు 3 నుంచి 4 బస్తాలు యూరియాని ఇస్తామంటే 4 ఆపై ఎకరాల సాగు భూమి ఉంటే అలాంటి అన్నదాతల పరిస్థితి ఏంటి? పంట పొలాలను కాపాడుకోవడానికి బయట మార్కెట్లను ఆశ్రయించక తప్పని దీన స్థితి ఏర్పడుతోంది. ఇందుకోసం సాగు పెట్టుబడి కూడా పెరిగిపోతోంది. యూరియా కొరత వల్ల రైతులు ఉదయం నుంచి ఎలక్షన్ గురవుతున్నారు. ఇందాకనే కలెక్టర్ గారు కాన్ఫరెన్స్ లో మాట్లాడితే యూరియా అనేది అందుబాటులో ఉన్నదని కలెక్టర్ గారు చెప్తున్నారు. సిఓ గారికి మాట్లాడితే సిఓ గారు 100 టన్నులు మన మెట్రిక్ 100 టన్నులు యూరియా ఇస్తే 60 టన్నులు పంచాయతీకి వచ్చింది. ఇంకా 40 టన్నులు రావాలా? వీళ్ళు ఇక్కడ ఏమంటారు, వీలైతే అమౌంట్ అయితే పే చేశారు. కానీ వ్యత్యాసం ఎక్కడ వస్తుంది? ఇక్కడనా అక్కడనా? ఇక్కడే కరెక్టే ఉంది. కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు. కానీ ఎక్కడ జరుగుతుంది, తప్పు జరుగుతుంది, అధికారుల సమన్వయ లోపం ఉన్నది ఈరోజు. కాబట్టి వెంటనే రైతులకు ఈరోజు అయితే స్నో స్టాక్ అని చెప్పేసారు. అయితే ఈరోజు రాత్రికి వస్తుంది, రేపు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు రైతులందరూ మీరు లేదని చెప్పేస్తున్నారు. కాబట్టి మీరు ఇంకా 2 డేస్ అవుతుందని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాస్తవానికి వ్యవసాయ పనులు మొదలు కాకముందే తెలంగాణకు ఎన్ని టన్నుల యూరియా కావాలో ఒక ప్రణాళిక ఉండాలి. సాగుకు రైతులు సిద్ధమయ్యే సమయానికి యూరియాను అందుబాటులో ఉంచాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర సర్కార్ నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఉండాలి. కానీ తాజా సీజన్ లో రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వర్షాలు పడి వ్యవసాయ పనులు మొదలయ్యాక తాపీగా మేల్కొంది కాంగ్రెస్ సర్కార్. నెపం కేంద్రంపై నెట్టేసేలా ప్రకటనలు చేస్తూ తెలంగాణ రైతులను ఆదుకోవాలని విన్నవిస్తోంది. యూరియా కొరత తీర్చాలన్నది రాష్ట్రం విజ్ఞప్తి. కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసేసి కామయ్యారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటికీ అనేక లేఖలు రాశామని, ఇంకా రాస్తూనే ఉన్నామని చెబుతున్నారు తప్ప సమస్య పరిష్కారానికి లేఖలు ఒక్కటే మార్గం కాదని, ఢిల్లీ వెళ్లి అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం నుంచి ఎలక్షన్ గురవుతున్నారు. ఇందాకనే కలెక్టర్ గారు కాన్ఫరెన్స్ లో మాట్లాడితే యూరియా అనేది అందుబాటులో ఉన్నదని కలెక్టర్ గారు చెప్తున్నారు. సిఓ గారికి మాట్లాడితే సిఓ గారు 100 టన్నులు మన మెట్రిక్ 100 టన్నులు యూరియా ఇస్తే 60 టన్నులు పంచాయతీకి వచ్చింది. ఇంకా 40 టన్నులు రావాలా? వీళ్ళు ఇక్కడ ఏమంటారు, వీలైతే అమౌంట్ అయితే పే చేశారు. కానీ వ్యత్యాసం ఎక్కడ వస్తుంది? ఇక్కడనా అక్కడనా? ఇక్కడే కరెక్టే ఉంది. కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు. కానీ ఎక్కడ జరుగుతుంది, తప్పు జరుగుతుంది, అధికారుల సమన్వయ లోపం ఉన్నది ఈరోజు. కాబట్టి వెంటనే రైతులకు ఈరోజు అయితే స్నో స్టాక్ అని చెప్పేసారు. అయితే ఈరోజు రాత్రికి వస్తుంది, రేపు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆర్మూర్లో సొసైటీలో ఈరోజు ఎరువు యూరియా వచ్చిందంటే రావడం జరిగింది. కానీ ఒకే లోడ్ వచ్చింది. కానీ మేము రైతులందరం కూడా సుమారు 500 మంది రావడం జరిగింది. 135 మంది 40 మందికి ఆ యొక్క ఎరువులు ఇవ్వడం జరిగింది. ఇంకా 350 మందికి కావాల్సింది. ఇంకా చాలా మంది ఇక్కడికి రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వ్యవసాయ అధికారులను అడుగుతా ఉన్నా, అయ్యా దయచేసి మీరు ఇప్పటికన్నా క్షేత్రస్థాయిలోకి వచ్చి ఎంత మొక్కజొన్న పెట్టిండ్రు, ఎంత మొక్కజొన్న ఇప్పుడు అవసరం ఉంది, యూరియా పొలానికి ఎంత అవసరం ఉంది, ఇవన్నీ కూడా మీరు
సర్వేలు చేసి ప్రభుత్వానికి దయచేసి నివేదికలు పంపండి. నివేదిక పంపి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎరువుల ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా దయచేసి దండం పెట్టి ఈ అధికారులను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా కానీ ఎందుకంటే పెద్ద ఎత్తున ర్యాలీలు అవన్నీ పెద్ద ఎత్తున రైతులను కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి తేకండి. ఈ అధికారులకు దండం పెట్టి మరొకసారి అడుగుతా ఉన్నా, ఆ పరిస్థితి తేకండి. రైతులకు సరిపడే ఎరువులు అందుబాటులో ఉంచండి. 200-300 లెక్క తీసుకున్నాం కదా రైతుల దగ్గర. అవసరం లేదు. నేను ఏడేసార్లు మాట్లాడతాను, మీరు చూడండి ఎన్నికల్లో వచ్చింది చెప్తాడు, నేను నోడుతానండి. ఎన్ని మాట్లాడతాడు, 800 నాయుడు వచ్చింది అంటాడు. నాకు ఒక రాయడం పెళ్లి ఇక్కడ రైతులు మోసపోతున్నారు, రైతులు మోసపోతున్నారు. ఇక్కడ ఎవరు ఎప్పుడు పోతున్నాడు వెళ్ళిపోయింది, అన్ని గోదాం చెట్లు వెళ్ళిపోయింది. 1950 యూరియా కోసం తిరుగుతున్నారు. సొసైటీలో కూడా లేదు. అక్కడ వచ్చి మన బయట రాలేదు. 200-300 లెక్క తీసుకున్నాం కదా రైతుల దగ్గర. అవసరం లేదు. నేను ఏడేసార్లు మాట్లాడతాను, మీరు చూడండి ఎన్నికల్లో వచ్చింది చెప్తాడు, నేను నోడుతానండి. ఎన్ని మాట్లాడతాడు, 800 నాయుడు వచ్చింది అంటాడు. నాకు ఒక రాయడం పెళ్లి ఇక్కడ రైతులు మోసపోతున్నారు, రైతులు మోసపోతున్నారు. ఇక్కడ ఎవరు ఎప్పుడు పోతున్నాడు. చూస్తున్నాం కదా అన్నదాతల ఆవేదన. చాలా వరకు చెప్తారు రైతే రారాజు, రైతే దేశానికి వెన్నుముక్క, రైతు లేనిదే మనం లేము, రైతు కష్టపడుతున్నారు, రైతు కష్టాన్ని గుర్తించాలి, చట్టసభలకు తీసుకెళ్లాలి. ఇవన్నీ కాదు, రైతుకు కావాల్సిన సామాన్య అవసరాలు, ఆదుకోవాల్సిన విషయాలు. యూరియా లేకుండా అసలు ఏ విధంగా పంటలు పండిస్తారు? చాలా ఏళ్ల తర్వాత మరొకసారి ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తోంది రైతులు. యూరియా కోసం చిన్న పెద్ద లేదు, పిల్లా పాప లేదు, ఆ క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి. ఒకవేళ వేచి ఉన్నా సరిపడా యూరియా లభిస్తుందా అంటే అది కూడా కాని పని. ఇక్కడ కేవలం రాజకీయాలు మాత్రమే కనిపిస్తున్నాయా? ఏ విధంగా రైతులను ఆదుకోవాలి? కేంద్రానికి లేఖలు రాస్తే సరిపోతుందా? కేంద్రం మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదా? ఈ సీజన్ వచ్చేటప్పటికి అసలు ఎన్ని మెట్రిక్ టన్నులు యూరియా అవసరం అనేది ముందుగానే ప్రణాళిక అవసరం లేదా? రైతుల విషయంలో కూడా, వ్యవసాయం విషయంలో కూడా ఈ విధంగా రాజకీయాలు చేయడం సమంజసమేనా? మనతో పాటు మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. వరంగల్ నుంచి ప్రశాంత్ ఉన్నారు, నల్గొండ నుంచి కిరణ్ ఉన్నారు. అక్కడ రైతులు పడుతున్న ఆవేదన గురించి మనకు తెలియజేయడానికి. రైట్, ముందుగా ఎస్ కిరణ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. రైతులు రారాజు అంటారు, రైతే వెన్నుముక్క అంటారు, రైతులనేదే మనం లేమని చెప్తుంటారు. వాస్తవానికి అది నిజం. రైతే లేకపోతే, వ్యవసాయమే లేకపోతే ఏం తినాలి, ఏ విధంగా మనుగడ సాగించాలి? కానీ రైతుకు అవసరమైన వ్యవసాయానికి కావాల్సిన యూరియా విషయంలో మాత్రం ఎన్ని ఎకరాలున్నా 3 నుంచి 4 బస్తాలు మాత్రమే యూరియా ఇస్తున్నారంటూ కూడా రైతులు వాపోతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? అక్కడ ప్రెసెంట్ కండిషన్ ఏంటి? రైతులు ఏం చెప్తున్నారు? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు మొదలయ్యాయి. యూరియా కొరత కూడా రైతులను వేధిస్తుందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే వరి పంట సాగులో రాష్ట్రంలోనే అత్యధిక అంటే ప్రథమ స్థానంలో ఉన్నటువంటి జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా అని చెప్పొచ్చు. కానీ ఏదైతే పంట సాగు సంబంధించి సరిపడా యూరియా లేదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే ఓ విధంగా చెప్పాలంటే జూన్ నెలలో అంటే వరి సాగుకు సిద్ధమవుతుంటారు, దున్నకాలు స్టార్ట్ అవుతాయి. కానీ అంతకు ముందే అంటే ఏప్రిల్ మే నెలలో ప్రభుత్వానికి ఒక అంచనా ఉండాలి. వ్యవసాయ అధికారుల ద్వారా ఇటు గతంతో పోలిస్తే కూడా ఈసారి కొంత విస్తీర్ణం కూడా పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ విస్తీర్ణం సంబంధించి సాగు విస్తీర్ణం అయినప్పటికీ కూడా ఆ విస్తీర్ణం సంబంధించినటువంటి ఆ పూర్తి నివేదికను కూడా ఇటు అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి కూడా ఇటు ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి తోడు ప్రభుత్వం కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక ఎకరానికి అంటే ఒక రైతుకు 3 నుంచి 4 బస్తాలు మాత్రమే యూరియా ఇస్తామని కూడా ఇప్పటికే చెప్తున్నా ఉండే నేపథ్యంలో ఆ బస్తాలకు సంబంధించి కూడా కేవలం 1-2 ఎకరాల వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ 2 ఎకరాల పైబడినటువంటి సాగు చేసినటువంటి రైతులకు మాత్రం యూరియా అందలేని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పటికే జూన్ నెలలో చాలా
వరి పంట సాగు చేశారు అంటే వరి నాటు వేసిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత కూడా యూరియా అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు జూలై నెలలో చాలా కీలకంగా చెప్పొచ్చు. యూరియా ఇప్పుడు ఈ నెలలో రైతులకు అవసరం పడుతుంది. కానీ ఇప్పుడు కూడా కొంతమంది జూలై నెలలో కూడా వరి నాట్లు వేస్తున్నారు. అంటే వారికి ఇప్పుడు వేసిన వారికి ఆగస్టు నెలలో యూరియా కావాల్సి ఉంటుంది. కానీ జూన్ నెలలో సాగు చేసినటువంటి రైతులకు మాత్రం సరిపడా యూరియా అందలేని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. కేవలం ఒక రైతుకు 3 నుంచి 4 బస్తాలు మాత్రమే ఇస్తున్నటువంటి నేపథ్యంలో యూరియా దొరకకపోవడంతో రైతులైతే తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఆ ప్రభుత్వం సంబంధించి ప్రణాళిక లేకపోవడం, ఆలోచన లేకపోవడమే ఈ పరిస్థితి కారణమని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. దీనికి తోడు అధికారులు అదేవిధంగా దళారుల దందా కూడా ఇటు రైతన్నని కష్టాలు నష్టాల్లో గురి చేసిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక పాస్బుక్ సంబంధించి ఇటువంటి పాస్బుక్ ఉంటే ఒక ఎకరానికి 3 నుంచి 4 బస్తాలు అయితే ఇస్తారు. కానీ చాలా గ్రామాలకు సంబంధించి కూడా బీడి భూములు ఉండడం, గుట్టలకు సంబంధించి భూములకు కూడా ఇటువంటి పాస్బుక్లు ఉంటాయి. సరిగ్గా ఇటువంటి పాస్బుక్లు మొత్తం కూడా దళారుల చేతులకు వెళ్తున్నాయి. దళారు చేతులకు వెళ్ళినటువంటి క్రమంలో ఏం జరుగుతుందంటే ఈ పాస్బుక్లకు సంబంధించి 3-4 యూరియా బస్తాలు తీసుకుంటారు. అంటే వారు ఎవరు సాగు చేయరు. కానీ దళారులు అధికార పార్టీకి సంబంధించిన నేతలే దళారులు అవతారం ఎత్తి ఇటువంటి రైతుల వద్ద నయనో భయాన్ని ఇచ్చి కూడా ఇటు పాస్బుక్లు సేకరిస్తారు. పాస్బుక్లు సేకరించిన అనంతరం కూడా యూరియా అంటే సబ్సిడీ ద్వారా వచ్చేటువంటి యూరియా తీసుకొని కూడా ఆ యూరియా మొత్తం కూడా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తారు. ఈ దందా చేయడం వల్ల కూడా రైతులు ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు సబ్సిడీ ద్వారా 260 రూపాయలు ఉన్నటువంటి బస్తా బ్లాక్ మార్కెట్ లో 5, 6, 7, 800 రూపాయల వరకు కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సమయాల్లో మాత్రం రైతు అవసరాలను క్యాచ్ చేసుకున్నటువంటి దళారులు 1000 రూపాయలకు కూడా అమ్మేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఒక ఆలోచన లేకపోవడం, ప్రణాళిక లేకపోవడం, అధికారులు క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వకపోవడం లాంటి అంశాలు కూడా రైతులకు యూరియా కష్టాలకు కారణమైందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత ఏడాదితో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం అయితే పెరిగింది. కానీ విస్తీర్ణానికి సంబంధించి సరిపడా యూరియా లేదు. ప్రభుత్వం దగ్గర ఆలోచన కూడా లేనట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే జూన్ నెలలో సాగు చేసినటువంటి పంట వేసినటువంటి రైతులకు ఈ నెల జూలై నెలలో యూరియా చాలా అవసరం ఉంటుంది. చాలా ప్రాథమిక సహకార కేంద్రాల వద్ద కూడా ఇప్పటికే రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు. కొందరైతే లైన్లలో పాస్బుక్లు పెడతా ఉన్నారు, కొందరైతే చెప్పులు పెడతా ఉన్నారు, కొందరైతే వారికి సంబంధించినటువంటి వస్తువులు కూడా అక్కడ పెడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 3 నుంచి 4 బస్తాలు తీసుకోవాలంటే ఒక రైతుకు దాదాపు 5 నుంచి 6 గంటల సమయం అక్కడ వేచి చూడాల్సి ఉంటుంది. ఇలా గంటల తరబడి నిలబడినప్పుడు కూడా వెనక లైన్ లో ఉన్నటువంటి వారికి కూడా యూరియా దొరుకుతుందా లేదా అని కూడా అనుమానాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. చాలా ఒక లారీ లోడ్ వచ్చిందంటే చాలా గంటల్లో ఖాళీ అవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిజమైన రైతులకు యూరియా అందడం లేదు. కానీ దళారులు ఎవరంటే ఇటువంటి పాస్బుక్లు సేకరించి ఉన్నటువంటి వారు మాత్రం కూడా బ్లాక్ లో తీసుకోవడం, బ్లాక్ దందా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత ఉందని కూడా ప్రభుత్వ సంబంధించిన అధికారులు గుర్తించారు. నిన్న క్షేత్రస్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించినటువంటి మంత్రుల బృందం కూడా యూరియా కొరత ఉందని కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రానున్న రోజుల్లో రైతులకు యూరియా కొరత లేకుండా చూస్తామని చెప్తున్నారు, భరోసా ఇస్తున్నప్పటికీ కూడా. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితులు అయితే లేవని కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఆశ రైట్ కిరణ్, ఒక నిమిషం వెయిట్ చేయండి. వరంగల్ సంబంధించిన రైతుల ఆవేదన తెలియజేయడానికి మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. రైట్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ప్రశాంత్. ఏంటి దళారుల వ్యవస్థ నడుస్తోంది అనేది కిరణ్ చెప్తున్నటువంటి పాయింట్. సాధారణంగా 266 రూపాయలు ఉండేటువంటి యూరియా బస్తా ఒక్కసారిగా 1000 రూపాయలు పెట్టి బ్లాక్ లో కొనాలంటే అది రైతన్నకి కత్తి మీద సామే అని చెప్పొచ్చు. కానీ ఎందుకు దళారుల వ్యవస్థ ఈ విధంగా నడుస్తున్నా ఏం చేస్తుంది సర్కార్ అనేది ఒకటి. ఈ టైం వచ్చే వరకు మనకి ఇన్ని మెట్రిక్ టన్స్ ఉండాలని చెప్పి ఒక లెక్క అంటూ ఒక ప్రణాళిక అంటూ ఉండాలి. దాని ప్రకారం ఫెయిల్ అవుతున్నట్టు తెలుస్తోంది. దానికి తోడు రాజకీయ ముసుగు కూడా వేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే బీజేపీ కేంద్రం ఉన్నటువంటి బీజేపీ మేము లెటర్స్ రాసాము, ఇప్పటికీ రాస్తున్నాము, కేంద్రం నుంచి సరిపడా యూరియా అయితే రావట్లేదని. ఒకవేళ ఈ విధంగా నడిస్తే, బ్లాక్ దందా నడిస్తే గనక క్వాలిటీలో కూడా మనకి నాణ్యత లోపం కూడా కనిపించే అవకాశం ఉంటుంది. మళ్ళీ అన్నదాత నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. ఏంటి అక్కడ రైతులు చెప్తున్నటువంటి ఆవేదన ఏంటి? అసలు వారికి ఒకవేళ క్యూ లైన్ లో నుంచున్నా యూరియా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది.
ఎస్ ఆశా, రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు ప్రణాళిక లేకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులైతే ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు పిఎస్సిఎస్ వ్యవసాయ మార్కెట్లకు, పిఎస్సిఎస్ కేంద్రాలకు మేము ప్రభుత్వం నుంచి యూరియా జారీ చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా సరిపడా యూరియా లేకపోవడంతో రైతులు ప్రైవేట్ షాపులను ఆశ్రయించడంతో 266 రూపాయలు ఉన్నటువంటి యూరియా బస్తా బయట ప్రైవేటు షాపులలో కొనుక్కుంటే 1000 రూపాయలకు పైన లభించడంతో సుమారు 700 నుంచి 800 ఆర్థిక భారాన్ని రైతులు మోయాల్సిన దుస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే అటు వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ సమయానికి రైతులంతా కూడా పనుల్లో నిమగ్నం కావాల్సిన వాళ్ళు బయటికి వెళ్లి యూరియా బస్తాల కోసం షాపుల వద్ద క్యూ లైన్లలో నిలబడుతున్నారంటే దానికి కారణం ఖచ్చితంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికార యంత్రాంగము, ఇటు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యము, ఇటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాలు అనేది మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఏడాది కూడా రోహిణి కార్తె వచ్చే నాటికే ఇటు యూరియా బస్తాలు కావచ్చు, నాణ్యమైన విత్తనాలు కావచ్చు, అన్ని కూడా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రభుత్వ పరంగా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రైవేటు షాపులకు వెళితే నాణ్యత లేని విత్తనాలు, నాణ్యత లేని యూరియాలు అధిక భారంతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రతిసారి కూడా రైతులు, రైతు సంఘాల నేతలు, వివిధ రాజకీయ పార్టీలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రము నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ యొక్క అకాడమిక్ ఇయర్ కు సంబంధించి ఏ సంవత్సరం నడవాలన్నా దానికి ముందస్తు ప్రణాళిక ఉండాలి, ముందస్తు యొక్క చర్యలు ఉండాలి. దానికి మాత్రము రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఈ యొక్క దుస్థితి వచ్చిందనేది అయితే రైతులు స్పష్టంగా చెప్తున్నారు. ప్రైవేటు షాపులలో కొంటే ఆర్థిక భారం రైతు మీద ఒక్కొక్క రైతు మీద 800 పైగా ఒక బస్తాకు మాత్రమే పడుతుంది. అదే ప్రభుత్వం కేటాయించినటువంటి యూరియాలు గనక సఫిషియెంట్ గా పిఎస్సిఎస్ కేంద్రాలకు, వ్యవసాయ గోదాములలో కనుక కల్పించినట్లయితే రైతులకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా అత్యంత తక్కువ ధరకు కేవలం 266 రూపాయలకు మాత్రమే యూరియా గాని, డిఏపి గాని, ఇటు పొటాషియం అన్ని కూడా రైతులు అటు సారవంతమైన నేలలు లేని చోట నాణ్యమైన పంటలు, నాణ్యమైన దిగుబడి రావాలంటే కనుక ఇటు పురుగుల నుంచి కావచ్చు, ఇటు భూసారం పెంచుకోవాలంటే ఖచ్చితంగా యూరియాను, డిఏపిని, పొటాషియంను రైతులు భూమికి పంటలకు వేస్తుంటారు. అందులో ముఖ్యంగా ఇప్పటికే ఇటు పత్తి కావచ్చు, వరి నారు, అటు మిరప నారు, ఇటు మిగతా ప్రధాన పంటలన్నీ కూడా నార్లు పోసారు. మిగతా వైపు పత్తులు విత్తనాలు పెట్టుకొని కలుపులు కూడా తీస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు జోరు వానలు కురుస్తున్నాయి. వర్షాలు కురిసే టైంలో కలుపులు తీసి పత్తికి ఇప్పుడు యూరియా, పొటాషియం వేసే ఈ టైంకి యూరియా రైతులకు అందుబాటులో ఉండాల్సిన టైంలో అందుబాటులో లేని కారణంగా రైతులు ప్రైవేట్ షాపులను ఆశ్రయించడం వల్ల ఈ యొక్క ఆర్థిక భారం అయితే కనిపిస్తుంది. ఆశా, దీంతో అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు స్థానిక వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మరింత ఇబ్బందులు ఇక్కట్లు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు వ్యవసాయ గ్రెయిన్ మార్కెట్, ఇటు పత్తికి కావచ్చు, ఇటు మిర్చికి కావచ్చు, అంతర్జాతీయ మార్కెట్ మొత్తం కూడా వరంగల్ వైపు చూస్తుంటుంది. కానీ వరంగల్ రైతులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన యూరియా కేటాయించకపోవడంతో ఇటు రైతులైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ కు పంపాల్సిన పత్తి కావచ్చు, ఇటు మిర్చి కావచ్చు, పసుపు కావచ్చు, మిగతా ఆహార ఉత్పత్తులు కావచ్చు, చిరుధాన్యాలను వరంగల్ రైతాంగం ఎక్కువగా పండిస్తుంటుంది. ఇటు ఎనమాముల వ్యవసాయ మార్కెట్ నుంచి అంతర్జాతీయ మార్కెట్ కు కూడా దిగుబడి చేస్తుంటుంది. ఇలాంటి ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకుండా అనాలోచిత నిర్ణయాలతోటి వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ప్రభుత్వం యొక్క దిందుడుపు చర్యల వల్ల వరంగల్ రైతులైతే తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. ఆశ, మనకు కొద్దిసేపటి క్రితమే భూపాలపల్లిలో అటు గోదాముల వద్ద రైతుల ఆవేదన చూసాము. బయట కొంటే ఆర్థిక భారము, ప్రభుత్వం మాత్రము పట్టా పాస్బుక్ ఉన్న రైతుకు ఎకరానికి ఒకే యూరియా బస్తా అందించడం తోటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. సుమారుగా ఎకరానికి 4 నుంచి 5 యూరియా బస్తాలు అది పడుతుంది. కానీ ప్రభుత్వం మాత్రము పిఎస్సిఎస్ కేంద్రాలలో ఒకే బస్తా ఇవ్వడంతో మిగతా 3-4 బస్తాల కోసము ప్రైవేట్ షాపులను ఆశ్రయించడంతో ఈ యొక్క ఆర్థిక భారం ఒక బస్తా మీద సుమారుగా 700 నుంచి 800 ఆర్థిక భారం పడుతుంది. ఈ రైతుల ఆర్థిక భారాన్ని గవర్నమెంట్ నుంచి ఎటువంటి యాక్షన్ ఉంటుంది అంటే ఈ పాటికే అంతా చక్కబెట్టాలి, గవర్నమెంట్ నిర్లక్ష్యం అనేది క్లియర్ కట్ గా తెలుస్తోంది. ఇప్పటికే రైతులకి ఎంత స్థాయిలో యూరియా కావాలి, మన రైతులకు అవసరం ఎంత, మన సాగుకు సంబంధించి, విస్తీర్ణానికి సంబంధించి ఈ లెక్కలని ముందే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పటికీ ఆ పని పూర్తి చేయలేదనేది క్లియర్ గా తెలుస్తోంది. సో గవర్నమెంట్ నుంచి ఎటువంటి
హామీ ఇస్తున్నారు, ఎటువంటి భరోసా ఇస్తున్నారు రైతులకి? ఎస్ ఆశా, ఈ యొక్క సంవత్సరము, ఈ ఏడాది ఇటు రోహిణి కార్తె పూర్తయ్యే నాటికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేయాల్సిన ముఖ్యమైన 2 పనులు: నాణ్యమైన విత్తనాలను, అటు మండల వ్యవసాయ శాఖ అధికారులకు అన్ని రకాల ప్రధాన పంటలకు సంబంధించిన విత్తనాలను అందుబాటులో ఉంచడం మొదటి పని అయితే, రెండవ పని ఆషాఢ మాసం ప్రారంభమయ్యి జూన్ 1st వీక్ లేదా 2nd వీక్ వల్ల ఆ నాటికి అన్ని వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించినటువంటి PSCS వ్యవసాయ సహకార సంఘాలన్నిటికీ కూడా రైతులకు సరిపడా సఫిషియంట్ యూరియా, పొటాషియం, DAP-లను అందించి అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పైన, రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారుల పైన ఉంటుంది. కానీ జూలై మొదటి వారం వచ్చే నాటికి కూడా ఇప్పటికీ కూడా ఆ నాణ్యమైన విత్తనాలు లభించక ప్రైవేట్ షాపులలో అరకొర విత్తనాలను వేసి రైతులు అటు మొలవని పరిస్థితుల్లో, అటు ఒకవైపు తీవ్ర నిరాశలో రైతులు ఉన్న సమయంలో కనీసం వాళ్లకు భూసారం పెంచేందుకు యూరియా, DAP, పొటాషియం అయినా అందుబాటులో రాష్ట్ర ప్రభుత్వం ఉంచినట్లయితే రైతులకు కొంత సహాయం అందించిన వాళ్ళు అవుతారు అనుకుంటే అది కూడా చేయకపోవడంతో ఇటు రైతులు నాణ్యమైన విత్తనాలు లభించక, సకాలంలో యూరియా, DAP, పొటాషియం అందక రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఆశ, ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకొని, ఎందుకంటే ఇటు కేంద్రంకి లేఖ రాశామని చెప్పేసి చేతులు దులుపుకునే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం కూనుకున్నట్టు మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాలకు అందించేందుకు రామగుండ ఎరువుల ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వము పూర్తి సబ్సిడీని భరించి ఇక్కడే నెలకొల్పింది. మన రామగుండం నుంచి రాష్ట్ర వాటా కావాల్సిన దానికి ముందస్తు ఒక ప్రణాళిక ఉండాలి. DPR-లను కేంద్రానికి పంపించాలి. అదంతా కూడా మార్చి, ఏప్రిల్ నాటికే పూర్తి చేయాలి. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని హెక్టార్ల పత్తి సాగు చేస్తున్నారు, ఎన్ని హెక్టార్ల పసుపు సాగు చేస్తున్నారు, మిర్చి సాగు చేస్తున్నారు, వరి సాగు చేస్తున్నారని ప్రధాన పంటలతో పాటు ఇటు చిరుధాన్యాలు ఎక్కడెక్కడ పండిస్తున్నారు, వాటికి కావాల్సిన విత్తనాలు కావచ్చు, యూరియాలు కావచ్చు, అవన్నీ కేంద్రానికి ముందస్తుగానే DPR-లు మార్చి, ఏప్రిల్లోనే పంపించాలి. కానీ అప్పటి వరకు DPR-లు పంపించకపోవడంతో రాష్ట్రం గత ఏడాదితో పోల్చుకుంటే కొద్ది శాతం తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం DPR-లు ఇవ్వడం కారణంగా తగ్గింపులు చేసి రాష్ట్రానికి కేటాయింపులు జరిపింది. అయితే కేటాయింపుల వల్ల ఈసారి పంట పెరగడము, ఇటు రాష్ట్ర వాటా తగ్గడం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రానికి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరైన DPR-లు ఇచ్చి రైతులకు సఫిషియెంట్ కావాల్సినటువంటి విత్తనాలు కావచ్చు, DPR-లతోటి కూడినటువంటి నివేదికను ఇచ్చి యూరియా, DAP, పొటాషియాన్ని అందుబాటులో ఉంచి రైతులను ఆదుకోవాలి. ఇప్పుడు ఇటు మిర్చి నారులు కావచ్చు, ఇటు వరి నారు కావచ్చు, ఎదుగుదలకు అవకాశం ఉన్న పరిస్థితి ఉంది. మరొక వారం రోజులలో నాట్లు కూడా ఇటు జోరు వానలు కురుస్తున్న నేపథ్యంలో మరో వారంలో ఇటు వరి నాట్లు, మిర్చి నారు కూడా పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పటికైనా రైతులకు సఫిషియెంట్ గా యూరియా, DAP, పొటాషియాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి అది సబ్సిడీతో కూడినటువంటి అతి తక్కువ ధరలతో ఇటు PSCS కేంద్రాల ద్వారా, వ్యవసాయ గోదాముల ద్వారా మాత్రమే అటు రైతులకు సఫిషియెంట్ గా 4 నుంచి 5 బస్తాలు ఎకరానికి అందించాలి. అది కూడా గతంలో ఏదైతే ఆధార్ కార్డు కేంద్రంగా ఇచ్చారో అదే విధంగా అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా ఇటు పట్టాదారు పాస్ పుస్తకాన్ని తీసుకొచ్చినట్లయితే రైతులకు తీవ్ర ఇబ్బందులు అయితే, మరోవైపు కౌలు రైతులు ఉంటారు, వాళ్లకు మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతుల యొక్క గోసను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అర్థం చేసుకుని సఫిషియెంట్ గా గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి పెంచి ఇటు కేంద్రానికి నివేదికలు ఇచ్చి సఫిషియెంట్ మందులను, యూరియాలను, విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని మాత్రం రైతులు కోరుతున్నారు. వరంగల్ నుంచి ప్రశాంత్, థాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం రామగుండ ఎరువుల కర్మాగారం గురించి మాట్లాడుకున్నాం కదా, ఇది మరి తెలంగాణలో ఉంది. దీంట్లో తెలంగాణకు 11% వాటా కూడా ఉంది. కానీ సరిపడా యూరియా మాత్రం రైతుకు అందట్లేదనే చెప్పొచ్చు. ఒకసారి గతంలో లెక్కలు చూద్దాం. 2024 ఏప్రిల్ జూన్ మధ్య, అంటే 2024 లాస్ట్ ఇయర్ ఏప్రిల్ జూన్ మధ్య 1,30,000 యూరియాను సరఫరా చేస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు 71,000 టన్నులకే పరిమితం అయిపోయింది. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో మనకు క్లియర్ గా తెలుస్తోంది. ఇక జూలై నెల కోటాల విషయానికి వస్తే 30,000 టన్నుల కోత పెట్టారు. గత ఏడాది జూలైలో 60,000 టన్నులు ఇస్తే ఈ ఏడాది సగానికి కోత పెట్టడంతో రైతులకు గగ్గోలు తప్పనటువంటి సిచ్యువేషన్. సాధారణంగా తెలంగాణకు ఏటా, అంటే ఎవ్రీ ఇయర్ రావాల్సిన వాటా ఎంతంటే 20 లక్షల టన్నుల యూరియా అయితే వినియోగం ఉంటుంది సాధారణంగా.
ఇందులో వర్షాకాల సీజన్ లో అయితే 10 నుంచి 11 లక్షల టన్నుల డిమాండ్ కనిపిస్తూ ఉంటుంది. అయితే వ్యవసాయంలో యూరియా వినియోగాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే కేంద్రం కోత పెడుతున్నట్లుగా చెబుతున్నారు. కానీ తెలంగాణలో కోత పెడుతున్న కేంద్రం ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కోతలు పెడుతున్నట్లుగా కనిపించడం లేదు. సో ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు గత ఏడాది ఈ సీజన్ వచ్చేటప్పటికి 3.5 టన్నుల యూరియా ఇస్తే ఇప్పుడు అంతే మొత్తంలో కేటాయించింది కేంద్రం. మరి తెలంగాణ విషయానికి వస్తే ఎందుకు ఈ డిఫరెన్స్ కనిపిస్తుంది అనేది ప్రధాన ప్రశ్నగా వినిపిస్తోంది. ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు అక్కడ రైతుల ఆవేదన తెలియజేయడానికి. రైట్ శ్రీనివాస్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మనం చూస్తున్నాం ఒక పక్క మనకు రావాల్సిన వాటాను చూసుకున్నా సరే రైతులు నష్టపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం చూస్తున్నటువంటి నిర్లక్ష్యం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే తీసుకోవాల్సిన యాక్షన్ల లోపం కావచ్చు, ఇవన్నీ కలిసి రైతులను అయితే ఆవేదనకు గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏంటి ఆదిలాబాద్ సంబంధించిన రైతులు ఏం చెప్తున్నారు? ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి హామీ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ఆశ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులైతే యూరియా కొనుగోలు కోసం అయితే కష్టాలు పడుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో అయితే పంటలు అయితే సాగు చేస్తా ఉంటారు. ఇందులో ప్రధానంగా వరితో పాటు పత్తినైతే పత్తి, ఇటు సోయానైతే సాగు చేస్తా ఉంటారు. అయితే దాదాపుగా సీజన్ ఇటు ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యి నెలన్నర గడిచినప్పటికీ కూడా పూర్తిగా సకాలంలో రైతులకు యూరియా అందించకపోవడంతో అయితే రైతులైతే ఇటు ఫ్యాక్స్ సెంటర్ల ముందు, ఫెర్టిలైజర్ షాప్ల ముందు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు వ్యవసాయ సహకార సంఘాల వద్ద మాత్రం ఉదయం 5 గంటల నుంచి ఇటు రైతులైతే బారు తీరుతున్న పరిస్థితులు అయితే ఉండగా, ఫెర్టిలైజర్ షాపుల్లో 2 యూరియా బస్తాలు కొనాలంటే ఖచ్చితంగా రైతు వారికి అవసరం లేనటువంటి కార్బన్ బస్తా, ఆ కార్బన్ బస్తాను కొంటేనే 2 యూరియా బస్తాలు ఎకరాకి ఇస్తామంటూ కూడా ఫెర్టిలైజర్ షాప్ యజమానులు నిబంధన పెట్టడంతో అయితే రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఈ కార్బన్ బ్యాగ్ కు సంబంధించి కూడా పంటకు స్టార్టింగ్ లోనైతే ఈ కార్బన్ బస్తాలు అయితే అవసరం పడవు. దాదాపుగా పంటలు సాగు చేసిన తర్వాత 2 నుంచి 3 నెలల తర్వాత బ్యాగ్ కు సంబంధించి అవసరం అయితే ఉంటుందంటూ ఇటు రైతులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక్కో కార్బన్ బస్తాకి 750 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తా ఉన్నారు. మరోవైపు ఫెర్టిలైజర్ షాపులతో పాటు దళారులు కూడా ఈ ఒక్కో యూరియా బస్తాకి 315 రూపాయలకి రైతులకు అమ్మాల్సి ఉండగా, దాదాపుగా 350 నుంచి 420 రూపాయల వరకు ఫెర్టిలైజర్ షాపుల్లోనైతే అమ్ముతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు వ్యవసాయ సహకార సంఘాల వద్ద రైతులకు 266 రూపాయలతో పాటు అమాలీ ఛార్జీలు కలుపుకొని 275 లేదా 270 రూపాయలకైతే రైతులకైతే ఇటు యూరియా బస్తాలు అయితే అందించాల్సి ఉంటుంది. కానీ ఏదైతే వ్యవసాయ సహకార సంఘాల వద్దకు వెళ్ళినటువంటి రైతులకైతే యూరియా ఇబ్బందులు అయితే తప్పడం లేదు. టీడీలు తీయలేదని ఒకవైపు, లింకులు లేవంటూ మరోవైపు అయితే రైతులను అయితే ఇబ్బంది అయితే పెడుతున్నారు. దీనికి తోడు ఎకరాకు గతంలో వరి సాగు చేస్తున్న రైతులకి ఎకరాకు 2 నుంచి 3 బస్తాలు అవసరం అవుతూ ఉంటాయి. మరోవైపు మొక్కజొన్న కావచ్చు, సోయా సాగు చేస్తున్నటువంటి రైతులకు ఎకరాకు 2 బస్తాలు అయితే అవసరం పడుతూ ఉంటాయి. కానీ ఈ ఏడాది ఏకంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు సంబంధించి కేవలం ఒకే బస్తా రైతులకు అందిస్తా ఉండడంతో రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఒక్క బస్తతోటి పూర్తిగా తాము పంటలను సాగు చేయలేమంటూ కూడా రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు కేవలం ఈ జూలై సీజన్ కు సంబంధించి కూడా కేవలం రైతులకు 3 నుంచి 4 యూరియా బస్తాలు మాత్రమే ఇస్తున్న నేపథ్యంలో అయితే అత్యధికంగా పంటలు సాగు చేస్తున్న తాము ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ రైతులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా కొంతమంది రైతులు 10 నుంచి 50 ఎకరాల వరకు అయితే సాగు చేస్తా ఉంటారు. భారీ మొత్తంలో వ్యవసాయ పంటను సాగు చేస్తున్నటువంటి రైతులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వారికి పూర్తిగా 50 ఎకరాలు కనుక సాగు చేస్తే వారికి దాదాపుగా 60 నుంచి 70 యూరియా బస్తాలు అవసరం పడతాయి. కానీ కేవలం వ్యవసాయ సహకార సంఘాల్లో కావచ్చు, ఫెర్టిలైజర్ షాపుల్లో కూడా 5 నుంచి 6 బస్తాలు ఇస్తున్న నేపథ్యంలో ఇబ్బందులు అయితే తప్పడం లేదు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ ను ఆనుకొని ఉన్నటువంటి మహారాష్ట్రకి ఇటు దళారులో, ఫెర్టిలైజర్ షాపు యజమానులు, ప్యాక్ సెంటర్ నిర్వాహకులు కూడా పూర్తిగా రైతులకు ఇక్కడ సరిపడా ఇవ్వడం లేదు. కానీ ఈ యూరియా బస్తాలను మహారాష్ట్రకు తరలిస్తున్న నేపథ్యంలోనైతే రైతులైతే ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ లో కానీ మంచిర్యాల జిల్లాలో కూడా పూర్తిగా మహారాష్ట్రకు తరలిస్తున్నటువంటి యూరియా బస్తాలను కూడా పట్టుకున్న సందర్భాలు అవుతున్నాయి. ఖచ్చితంగా ఇటు రైతుల దగ్గర నుంచి ఒకే డిమాండ్ వినిపిస్తుంది, మాకు సరిపడా పంటలకు సరిపడా యూరియా బస్తాలు ఇవ్వాలంటూ కూడా రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకవైపు కరీంనగర్ ఇటు పెద్దపల్లి జిల్లాలో ఎన్టీపీసీలో ఎరువుల కర్మాగారం ఉన్నప్పటికీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం బాట 11% ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఇప్పటి వరకు
రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకైతే యూరియా బస్తాలు అందిన సందర్భం లేదు. గత సంవత్సరంలో దాదాపుగా జూలై మాసానికి సంబంధించి 150,000 పైగా మెట్రిక్ టన్నుల యూరియా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు అందించగా కేవలం ఈ ఏడాది మాత్రం 70,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రం వచ్చింది. పూర్తిగా అందుబాటులో రాకపోవడంతో అయితే రైతులైతే ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరి ఇప్పటి వరకు చూసాం, ఏదైతే ఆదిలాబాద్ చూసాము, అదే విధంగా వరంగల్ చూసాము, నల్గొండ చూసాము. నిజామాబాద్ రైతుల యొక్క గోడను కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీకాంత్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మనం చూస్తున్నాం ఎక్కువగా మన ప్రతినిధులు చెప్పింది ఉమ్మడి జిల్లాకు సంబంధించి దళారుల వ్యవస్థ ఎక్కువగా నడుస్తోంది. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బస్తాల కంటే దళారీ వ్యవస్థలో ఎక్కువగా పక్కకి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మరి దళారీ వ్యవస్థను కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఎటువంటి డెసిషన్ తీసుకుంది? ఒక పక్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇస్తున్నారు, మేము ఉన్నామని చెప్తున్నారు, ఏదైనా తేడా వస్తే యాక్షన్ తీసుకుంటారని చెప్తున్నారు. కానీ దళారీ వ్యవస్థ వల్ల రైతులు నట్టేడు మునిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఏంటి మరి గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి శ్రీకాంత్? రైట్ ఆశా, వెరీ గుడ్ ఈవినింగ్. యాక్చువల్ గా తెలంగాణలో మీరు ఇందాక చెప్పినట్టు 20 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటే ప్రస్తుతానికి 10 నుంచి 11 లక్షల టన్నుల యూరియానే వస్తుందని చెప్తున్నారు. అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక్కసారిగా రైతుల గోడు చూస్తే మాత్రం ఇటీవల వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో దాదాపు 70% మంది వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా మొక్కజొన్న పంటలు పండిస్తారు. అయితే వీరికి ఈ వానాకాలంలో ఎరువులు తప్పనిసరిగా అవసరం. ఎరువుల్లో యూరియా తప్పనిసరిగా వాడతారు రైతులు. అయితే ప్రధానంగా ఇక్కడ రైతులు యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడి కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా తలెత్తుతుంది. మనం నిన్న ఆర్మూర్లో చూసాం, రైతులు కొట్టుకున్నటువంటి గొడవకు దిగినటువంటి పరిస్థితి కూడా అక్కడ తలెత్తింది. ఎందుకంటే వారికి కావాల్సినటువంటి యూరియా ఎకరానికి సరిపడా యూరియా ఇవ్వకపోవడంతో ఒక్క ఆర్మూరే కాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు కామారెడ్డిలో కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో కావచ్చు ఈ యూరియా కొరతనైతే ఉంది. రైతులంతా ఉదయం పొలం పనులకు వెళ్లే ముందు నుంచే, అంటే దాదాపు ఉదయం 5 గంటల నుంచి క్యూ లైన్లలో నిలబడి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఆ క్యూ లైన్ లో ఉన్నా గానీ కొంతమంది రైతులు ఏదైతే డీడీలు తీసుకొని రైతులు ఉన్నారో వాళ్ళు ఇంకా పడిగాపులు కాయాల్సి వస్తుంది. పెద్ద మొత్తంలో పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందస్తుగా డీడీలు కట్టుకొని వారికే సొసైటీలు ప్రాధాన్యత ఇస్తుండటంతో ఈ చిన్న సన్నకారు రైతులంతా డీడీ కట్టని రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అటు కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో కూడా రైతులంతా రోడ్డెక్కి ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు దాదాపు 50 నుంచి 60,000 టన్నుల యూరియా అవసరం. కానీ ఇప్పటి వరకు దాదాపు 30 టన్నులు కూడా రాని పరిస్థితి ఉంది. ఈ సొసైటీల్లో యూరియా కొరత కనిపిస్తుంది. ఇవాళ ఒక లారీ వచ్చిందంటే వెంటనే రైతులు ఆ లారీ అయిపోయిందంటే మళ్ళీ ఇంకో లారీ కోసం అని వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ దళారుల పాత్ర కూడా మీరు అన్నట్టు దళారుల పాత్ర కూడా చాలా కీలకంగా కనిపిస్తోంది. దళారులు కూడా వాళ్ళ ఫర్టిలైజర్ షాపులలో అమ్ముకునేందుకు కృత్రిమ కొరత కూడా ఇక్కడ సృష్టిస్తున్నారనే ఆరోపణలు కూడా రైతులు చెబుతున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తూ ఎక్కువ మొత్తంలో అమ్ముకునేందుకు ఇటు దళారులు తెగబడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల సొసైటీల ముంగట రైతులు ఉదయాన్నే బారులు తీరుతున్నారు. వారికి సరిపడా కొరత యూరియా లేకపోవడంతో ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. ఆశా, నిజామాబాద్ జిల్లాలో. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా మనం చూసాం ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, రైతులు ఏ విధంగా అవస్థలు పడుతున్నారో, దళారీ వ్యవస్థ ఏ విధంగా నడుస్తుందో, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా మా ప్రతినిధి నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసాం. సో ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ముందే మేల్కొని ఈ సీజన్ నాటికి ఎంత విస్తీర్ణంలో సాగు జరుగుతోంది, ఎన్ని మెట్రిక్ టన్స్ యూరియా కావాల్సి ఉంటుంది, రైతులకి ఇటువంటి అవస్థలు లేకుండా సానుకూలంగా వారు ముందుకెళ్లే విధంగా ఏ విధంగా ముందుకెళ్లాల్సిన ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడం, లేదంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయకపోవడం, దీన్ని కూడా రాజకీయంగా మలుచుకోవాలని చెప్పి ఒక సిచ్యువేషన్ కనిపిస్తోంది. వీటన్నిటిని కూడా పక్కన పెట్టి రైతులకి సకాలంలో కావాల్సినటువంటి యూరియా కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఇవన్నీ సరఫరా చేసినప్పుడు రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక, రైతు మెయిన్ అన్న కాన్సెప్ట్ అన్ని కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.